పోలీస్ స్టేషన్ లో రైతన్నలు ఇది రైతు సభ కాదు యూరియా రభస అంటూ అరెరే ఏందిది ఇంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారేంది అనుకుంటుండ్రా. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇంతమంది పోలీస్ స్టేషన్ లో కూర్చోవలసినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఎన్నడన్నా ఈ క్యూ లైన్ లా అసలు నిజంగా చెప్తా ఉన్నా, ఇలా నాకు తెలిసి సగం కంటే ఎక్కువ మంది అసలు పోలీస్ స్టేషన్ ఎట్లుంటుందో తెలియని వాళ్ళు ఉంటారు. రైతులు అటువైపు చూడని వాళ్ళు ఉంటారు, అందులోకి పోని వాళ్ళు ఉంటారు. వాళ్ళని తీసుకుపోయి చక్కగా ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేదిగో. లేక టానాలో రైతుల సదస్సు సభలో జరుగుతుంది అనుకుంటుర్రా? రెండు కాదు, కామారెడ్డి జిల్లా బీపేట సొసైటీ వద్దకు యూరియా కోసం శనివారం వందలాది మంది రైతులు తరలి రావడంతో చేసేదేం లేక చివరికి స్థానిక పోలీస్ స్టేషన్లో టోకెన్ల పంపిణీ చేశారు. టానాకు రైతులు పోటెత్తడంతో ఇదిగో ఇలా ఆవరణలోనే ఖైదీల్లా కూర్చోబెట్టి పడిగాపులు కాయించారు. అప్పటికి ఎండకు తాళలేక రైతు చిన్న రేఖయ్య ఫిట్స్తో పడిపోవడంతో పోలీసు వాహనంలో దవాఖానకు తరలించారు. అంటూ ఏం పరిస్థితి, ఎక్కడ తీసుకొచ్చేసిండ్రు, రైతులని ఎట్లా పెట్టిండ్రు? ఇలా దేశద్రోహుల లెక్క, దొంగల లెక్క, రైతులను ఇట్లా నేరస్తుల లెక్క కూర్చోబెట్టాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? మీకు టోకెన్లు ఇవ్వడము చేత కాదు సరిపడా, కేంద్రం నుంచి మాట్లాడి యూరియా సరఫరా చేయించడము చేత కాదు. మీకు తెలిసిందల్లా ఒకటే, ఈ రాష్ట్రంలో మీ పోలీసులను వాడుకొని చివరికి స్టేషన్లా కూర్చోబెట్టారు రైతులకు టోకెన్లు. యాన్న ఉందా అసలు రాష్ట్రంలో? ఎక్కడన్నా జరిగిందా? నిజంగా ఒకరిద్దరు రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ రైతులతోని డెఫినెట్ గా అసలు ఏం జరిగిందో అడుగుదాం. వాళ్ళే చెప్తారు అసలు ఏమైందో ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంతా. మరి రైతుల కార్యకర్తల వీళ్ళంతా కావాలని బయటకు వెళ్ళినోళ్ళ, మరి వీళ్ళంతా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి తిరుగుతుండ్రా? మరి ఎవరు వీళ్ళంతా? రైతులు కాదా? వాళ్ళకు వ్యవసాయ క్షేత్రాలలో మరి ఇలా యూరియా దొరకక తిరుగుతున్నారా, లేకపోతే కావాలని రాజకీయం చేయడానికి తిరుగుతున్నారా? అక్కడ రైతులు అడిగే ప్రయత్నం చేద్దాం. హలో అన్న నమస్తే. నమస్తే. నమస్తే నరేష్. ఇప్పుడు ఇక్కడ నమస్తే తెలంగాణలో చాలా పెద్ద ఫోటో వచ్చింది, నిన్న సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది మీ ఊరికి సంబంధించి. అవునవును. ఏంది కథ అసలు? ఏం కథ అంటే, రైతు గోస ఓళ్ళకి చెప్పిన వర్ణాతీతం అది. పంటలు వేసేటప్పుడు గోస, పంటలు కాపాడుకునేకో గోస, ఆఖరికి అమ్ముకునేటప్పుడు ఉడక గోసని. అసలు వ్యవసాయం అంటేనే చేయాలా అద్దా ఏంది అనేది, ఎంత నష్టం వచ్చినా వ్యవసాయం చేస్తాము. ఇవాళ కరెక్ట్ టైం కు యూరియా దొరకక పొలాలన్నీ ఎర్రవాడిపోయినాయి. నేను ఒక 3 ఎకరాల పొలం నాటేసిన, నాకు ఒక 3 సంచుల యూరియా కావాలి. 5-6 రోజుల నుంచి తిరిగినా గానీ యూరియా దొరకలేదు. నిన్నటి పరిస్థితి ఏంటంటే, అయితే సొసైటీ కాడ వందల మంది లైన్ అయింది. ఆ లైన్ ను కంట్రోల్ చేసేనికి పోలీసు వాళ్ళు వచ్చారు. అందులో భాగంగా ఇక్కడ ఏంటంటే, పోలీసు వాళ్ళు ఏమంటారు, ఓపికతోటి లైన్ పాటించాలి అని వాళ్ళు అంటారు, సహనం కోల్పోవద్దని. నెలకు జీతాలు తీసుకుంటూ అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటోళ్ళే సహనం కోల్పోతుడు. వారం రోజుల కొద్దీ తిరిగి తిండి లేక తిప్పలు లేక నైట్ తెల్లని దాకా కూడా లైన్లలో వండుకొని రైతులు యాన్నన్న సహనం కోల్పోతే పోలీసు వాళ్ళు కొడతారు. సహనం కోల్పోవద్దంటే వందల మంది ఉన్నప్పుడు ఎట్లయినా సహనం కోల్పోతారు. తినకనో, ఆ యాస్టకో ఈ యాస్టకో మసాలా బస్తాలు దొరకకనో కోల్పోయేటోళ్ళు కోల్పోతారు. ఆడ ఈడ లైన్లు ఉంటే ఆడ గోజలు బలరు, అవి ఎండలా నీళ్లు పెట్టేటోడు ఉండడు. ఇవన్నిటిని భరించలేక సహనం కోల్పోతారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రైతు ఇప్పుడు ఏది మన అగ్రికల్చర్ వాళ్ళ తాడ ఎంత పంట వేసిర్రు ఎంత అనేది మొత్తం డాటా తీసుకోరు. దీనికి సంబంధించి ఎంత యూరియా కావాలనో ముందు తెలియదా వీళ్ళకు? ఎందుకు తెలియదు? గతంలో తీసుకురాలేదా? గతంలో చూడలేమా? ఎందుకు ఇంత రైతులను ఇబ్బంది పెడుతుర్రు? కరెక్ట్ టైం కు యూరియా తీసుకొచ్చి ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో తక్కువ వాడతారు. అట్లాంటప్పుడు అటువంటి సమయంలోనే లేదు. ఇప్పుడు పోయిన ప్రభుత్వం తీసుకుంటే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం తోటి అంటుముట్టనట్టు ఎప్పుడు కూడా కరెక్ట్ కోఆర్డినేషన్ లేని టైంలో ఎటువంటి యూరియా కోస కష్టాలు రాలేవు. మరి రేవంత్ రెడ్డి మంత్రులు ప్రతిసారి కలుస్తారు. మరి ఎందుకు ఈ కష్టాలు? వేరే రాష్ట్రాలలో చూసుకుంటే పంజాబ్, మహారాష్ట్రను, ఈ పెద్ద పెద్ద రాష్ట్రాలు తెలంగాణ పంటల 10వ వంతు ఉంటాయి. మరి అట్లాంటి రాష్ట్రాలలో యూరియా కోస లేదు, ఓన్లీ తెలంగాణలో ఎందుకున్నది? వీళ్ళ కోఆర్డినేషన్ కరెక్ట్ లేకపోతే మరి ఏంది అనేది రైతులకు అర్థమైతే లేదు. రైతులు వ్యవసాయం చేయన్నా ఈ యూరియా కోసం లైన్లలో చచ్చిపోవన్నా ఏందో అర్థమైతే లేదు. ఈ ఏదో ఆడాడ గొడవలు జరిగినప్పుడు చూపించలేదు తప్ప మీ అసొంటి యూట్యూబ్ ఛానల్
కూడా పూర్తిగా రైతులకు న్యాయం చేసేటట్టు యాడ కూడా చెప్తలే. 24 గంటల ఛానల్ అవి ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇట్లా చూపించి అట్లా మానేస్తారు. మరి రైతులను ఏం చేస్తా అనుకుంటుందో ఈ ప్రభుత్వము. ఏంది రైతు హామీలు అయితే 400 హామీలు ఇచ్చిర్రు, రైతు బంధు పెంచుతామని, బోనస్ సన్నపట్లు వేస్తే 500 బోనస్ అనలే. ఫస్ట్ మొత్తం వరికి మొత్తం బోనస్ అన్నారు. అవును. సరే వరికి మొత్తం బోనస్ అన్న తర్వాత ఒక పంట రాగానే సన్నపట్లకు బోనస్ అన్నారు. సరే సన్నపట్లు వేస్తే 500 వస్తాయి, ఈ కష్టం ఏదో ఇంకా జర కష్టం చేస్తే దానికి కూడా రైతు ఎట్లయినా కష్టపడాల్సినోడే. ఏముంది, ఒకసారి స్ప్రే ఎక్కువ చేస్తే 500 ఎక్కువ వస్తాయని సన్నపట్లు వేస్తే ఆ బోనస్ ఇది వరకు దిక్కులేదు. మరి హామీలేమో కోటలు దాటి గద్దెనెక్కినాక ఇటువంటి పరిస్థితిని రైతులను ముంచినోడు ఎవ్వడు బాగుపడాడు. ఆ జమానా నుంచి ఉన్నది. ఇంట్లో మీరు కూడా ఉన్నారు కదా, రైతు ఏడిసిన రాజ్యము ఎద్దేడిసిన వ్యవసాయం ఎన్నడు ముందట పడదని. ఇప్పుడు మీ ఈ లైన్ లో మా రైతుల శాపనార్థాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కలుగుతాయి, ఇంతకింత అనుభవిస్తారు. ఈ లైన్ లో మీరు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ మహిళలు, ఈ పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఏం గతి అంటే ఎన్నడన్నా జైలుకు పోయిన వీళ్ళంతా. అయితే 2008లో కూడా సేమ్ సిచ్యువేషన్ పోలీస్ స్టేషన్ లో మా ఊళ్ళే లారీ పోలీస్ స్టేషన్ లో పెట్టి యూరియా పంచింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు 2008లో ఇప్పుడు వచ్చింది అన్నట్టు మళ్ళీ అది కరెక్ట్ గా మళ్ళా రేవంత్ రెడ్డి పాత రోజులు తెస్తా అన్నట్టు 17 ఏళ్ళకి వచ్చింది. మళ్ళా రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చుండే పెట్టిరు. మళ్ళా గత ప్రభుత్వంలో వచ్చిందా మరి 10 ఏళ్ళలో తెలంగాణ వచ్చినాక ఎన్నడన్నా? లేదు. సరే ఏ పార్టీ ఏదైనా కానీ కొంత రైతులకైతే మేలు చేసిండు. ఇటువంటి పరిస్థితి రాలే. ఏంటంటే రైతులు ఆశాజీవులు. రైతు బంధు పెంచుతా అంటుండు, పంటలకు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అంటుండు, బోనస్ ఇస్తా అంటుండు. ఆశ కొద్ది రైతులంతా మోసపోయి ఓట్లేసారు. ఇప్పుడు ఇలా అందరు రైతులైనా కార్యకర్తలు కూడా ఉండి కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుర్రా? నేను కార్యకర్తనే, నేను కూడా పార్టీ కార్యకర్తనే, కానీ నేను రైతునే కదా. నాకు ఒక 3 సంవత్సరాల యూరియా అవసరమే. ఏ పార్టీ కార్యకర్త మీరు? ఏ పార్టీ? నేను బీజేపీ. అరే మీరు బీజేపీ అస్సలు మీరే కదా, మీ తానే ఉంది, మీరే తెస్తలేరట, అసలు మీరు పంపుతలేరనే అన్నారు. నేను ఇప్పుడే చెప్పిన మీకు ఉదాహరణ. పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం తోటి ఎంత దూరం ఉన్నా గానీ యూరియా కష్టాలు రాలే. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? వేరే రాష్ట్రాలలో ఎందుకు లేవు? వీళ్ళు ఏదో మసిగుసి మరడగా చేసినట్టు కేంద్ర ప్రభుత్వం మీద ఎత్తేస్తారు. కేంద్ర ప్రభుత్వము అలాట్మెంట్ ఇచ్చే కాడికి ఇస్తుంది. నీ ముందు చూపు తోటి వేరే స్టేట్ నాకు ఎక్కువ అవసరం ఉంది, ఒక రైతుకు అవసరం లేదు. ఆ రైతు అవసరం లేని నేను తీసుకొని ఆయన ఆధార్ కార్డు, ఆయన పాస్బుక్ తీసుకొని నేను మసాలా తీసుకున్నా ఈడ. అట్లనే వేరే రాష్ట్రాల తాడ అవసరం లేని తాడా నువ్వు తెచ్చుకోవచ్చు కదా. నీకు అలాట్మెంట్ ఎక్కువ పంటలు పండుతున్నాయి, ఎక్కువ కావాలన్నప్పుడు కేసీఆర్ అదే చేసిండు. ఇంతకు ముందు కేసీఆర్ ఎన్కేసుకు వస్తున్నట్టుంది బీజేపీ. లేదు లేదా మీరు వాళ్ళు ఒకటే అంటారు కదా కాంగ్రెస్ రైతులకు ఎటువంటి నేను పార్టీ పరంగా మాట్లాడినప్పుడు కేసీఆర్ ను కూడా మస్తు తిట్టినా మస్తు అన్నోనే. కానీ రైతు కాబట్టి ఒక రైతు కష్టం వచ్చినప్పుడు మంచోడు గాని చెడ్డోడు గాని సాయం చేసినోడు ఎప్పటికైనా గుర్తుంటాడు. అదే ఒక రైతుకు ఫిట్స్ కూడా వచ్చిందట కదా నిన్న రాజు అట. అవునవును, తిండి తినక లైన్ లో గంటల తరబడి ఉంటే ఫిట్స్ వస్తుంది అన్నది. ఏంది కథ? అధికారులు పోలీసు వాళ్ళు రైతులు సహనం కోల్పోతే లాఠీ చార్జీ చేస్తాము. మొన్ననైతే ఒక పోలీసు ఆయన చెంపదెబ్బల మీద కొడుతున్నాడు. నేను మాట్లాడినా, సిద్దిపేట రైతు కొట్టిండు. రైతులు ఏం పాపం చేసి రైతు నిన్న బజార్కి ఎక్కి వ్యవసాయం బంద్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఏం తింటారు ఏంది అనేది. ఎందుకంటే నష్టం వచ్చినా కష్టం వచ్చినా భార్యల పేయి మీద పుస్తకాలు అమ్మైనా వ్యవసాయం చేస్తాడు. అది గుర్తించుకుంటలేరు. ఒక వ్యాపారి 1,00,000 రూపాయల పెట్టుబడి పెడితే షాప్ నడవకపోతే అమ్ముకుంటే కనీసం 50,000 వస్తాయి లేదా ఇంకో దంద పెట్టుకుంటాడు ఆయన అవసరమైతే. కానీ ఈయన ఇద్దప్ప ఇంకోటి చేయడా రైతు. ఇవాళ మొదటి నుంచి పెట్టుబడి 3 ఎకరాలకు నేను 1,00,000 రూపాయల పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు లాస్ట్ మసాలా చల్లకపోతే 10,000 వాటిలో ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఉరు పోసుకొని సావాలి. అంతే అదే కదా పరిస్థితి అంతే ఉన్నది కదా. సరే అన్న, నేను మాట్లాడతాను. మీలాంటి వాళ్ళన్నా కొద్దిగా ప్రభుత్వానికి కళ్ళు నేర్పించేటట్టు. తప్పకుండా. మీ వాయిస్ బాగుంది, నేను యూట్యూబ్ ఛానళ్లలో చూస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. కాకపోతే ఏంటంటే కొద్దిగా
టీవీ ఛానళ్లు భజన చేస్తున్నాయి ప్రభుత్వాలకు గాని చేసుకొని వాళ్ళు చేసుకొని 24 గంటల టీవీ ఛానళ్లు పెట్టి ఇంత గోస పడుతుంటే ఏ జిల్లాలో చూడు రైతు గోసనే పడుతుండు. కానీ 24 గంటలు వేరే ఏదన్నా అయితే 24 గంటలు చూపిస్తారు. పొద్దుందాకా అదే ఉంటది, పొద్దుందాకా అదే ఉంటది. కానీ మా రైతుల గోస 5 నిమిషాలు ఇట్లా కనిపించది. మళ్ళా చూస్తే మళ్ళా ఛానల్ మొత్తానికే కనబడేది. అట్లా ఉన్నది. సరే ప్రభుత్వము కళ్ళు తెరిచి ఈడికెళ్ళన్నా రైతుకి ఇస్తానే అన్ని ఇవ్వాలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు కూడా ఎట్లా అవుతుందా అని భయం అవుతుంది. ఇప్పుడు ఈసారి ఇట్లా అయిందంటే మళ్ళీసారికి పంట పెట్టాలంటే భయం అవుతుంది కదా రైతుకి. భయమే నమ్మకం ఉండదు కదా. ఒకటే నరేష్ ఏంటంటే ఏముంది ఇప్పుడు కొంతమంది పైసలు ఉన్నోళ్ళు లేకపోతే ముందు చూపు ఉన్నోళ్ళు మసాలా ఫస్ట్ ఫ్రీగానే దొరికింది. ఒక 20 సంచులు వేసుకున్నోళ్ళు వాళ్ళకు ఏ బాధ లేదు, లైన్ లో నిలబడవలసిన పని లేదు. కానీ లేనోళ్ళ పరిస్థితి ఇది. ఈ ప్రభుత్వం కూడా అట్లనే అనిపిస్తోంది. అటోళ్ళు హామీలు ఇచ్చి చేతగాక ఇదంతా ముందు చూపు తెచ్చుకోకనే అన్నట్టు ఉన్నది. ఓకే అన్న, మాట్లాడదాం తప్పకుండా. థ్యాంక్ యూ. అయితే అదే జిల్లాకి సంబంధించి మన దగ్గర జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నెంబర్ కూడా ఉంది, అక్కడి స్థానిక నాయకుడు, తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా రైతు చెప్పింది అయితే విన్నారు కదా, ఏం గోసపుచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం, ఎంత నష్టపోయినాం, అసలు గతంలో ఎన్నడూ రాని ఇబ్బంది ఇలా వచ్చిందని చెప్పి మాట్లాడుతున్న ఆ రైతు బాధ చూసిరు కదా. మరి ఇగో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్తే. ఇప్పుడు బీబీపేటలో ఇప్పటిదాకా ఒక రైతు మాట్లాడిండు. ఆయన చెప్తుంటే గోస మామూలు అవస్థ కాదు, మామూలు బాధ కాదు. మేము లైన్లో ఇట్లా రోజుల తరబడి నిలబడి మరి మేము సావాలన్నా బతకాలన్నా, రేపు నాకు 10,000 వడ్లే లేకపోతే నేను ఉరువోసుకొని చస్తా అంటుండు. ఏమైంది సార్ అసలు అక్కడ? నిన్న ఏమైందంటే దాదాపుగా 900-1000 మంది లైన్ కట్టినాం సార్. లైన్ కడితే ఆ లైన్ కాకుండా ఇంకా జ్వరం 300-400 మంది వచ్చారు. వస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేసి అందరిని తీసుకొని పోలీస్ స్టేషన్ లో కూపన్ ఇస్తాం నడవని అందరి మీద లాఠీ చార్జ్ చేసి దౌర్జన్యం చేశారు. ఆ దౌర్జన్యంతో పాటు ఒక ఆడళ్ళు మొగోళ్ళని చూడకుండా విపరీతంగా నెట్టడం చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో దాదాపుగా 5 గంటలు కూర్చుండబెట్టారు సార్ లైన్లకు కూపన్లు ఇచ్చేతనుకు. అక్కడ వచ్చిన యూరియానేమో వచ్చింది 640 సంచులు, జనాలేమో దాదాపుగా 1000 మీద జమ అయింది సార్. కనిపిస్తుందా? వీడియోలు చూపిస్తున్నాను నేను, లైవ్ లో చూపిస్తున్నారు కదా సార్. టౌన్ లో కూర్చుండబెట్టారు సార్. మీకు ఆ వీడియోలో వచ్చిందో రాలేదు కూడా. నాకు కావాలంటే నేను 8 ఎకరాలు వేసిన అప్పుడు తీసుకుంటే 3 ఉంటే ఆ 3 చల్లుకున్నా, ఇంకా 5 ఎకరాలు కావాలని నేను కూడా లైన్ లేవాడా సార్. స్టేషన్ లో పోలీసులు దౌర్జన్యం చేసుడు, మీరు నిలబడదిల్లా అని చెప్పేసి. ఎందుకట? నేను టౌన్ లో లైన్ లో నిలబడ్డాం సార్. అదే ఎందుకు నిలబడద్దట? ఎందుకంటే లీడర్లు మీరు రాజకీయం చేస్తారంట. రాజకీయంలో మనవాడకి ఆడోళ్ళు ఏంది, మొగోళ్ళు ఏంది, ముసలోళ్ళు ఏంది, పిల్లలేంది, ఈ పిల్లలేంది, వీళ్ళు స్కూల్ లేక 2వ శనివారం అయి కూడా వచ్చి నిలబడ్డారు. ఇది ఏమన్యాయం సార్, ఇట్లా మాట్లాడతారు. వాళ్ళ విలేకరులు నిలబొట్టు, వాళ్ళ దగ్గరకు వస్తే మాట్లాడదంటే మేమేం చేయాలి? మేము నేరు ముసుకున్నాం, మేము అరెస్ట్ చేస్తే చేసుకోరంటే చేతులు పట్టారు సార్. చేతులు పడితే పబ్లిక్ అంతా తిరుగుబాటు చేస్తే అప్పుడు విడిచిపెట్టారు. ఆయన కూడా ఒక రైతే, ఆయన కూడా ఇంతకు చైర్మన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు. కేసీఆర్ జన్మలో ఇటువంటి పరిస్థితి రాలేదు. ఆయన 14 సంవత్సరాలు చైర్మన్ చేసిండు. మరి అప్పుడు కూడా ఒక సంచి కోసం ఇబ్బంది కాలేదు. ఆటోకి పైసలు ఇస్తే ఆటో తీసుకొచ్చి మాకు ఇంటికాడ వేసిపోయిండు. అని ఆయన కూడా లైన్ నిలబడనియారంటే ఆయన రైతు కదా, ఆయన కూడా కూపన్ ఇస్తూ తీసుకుంటుండు కదా, ఎందుకు లొల్లియాలంటారు. సరే అదే కాకుండా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఎందుకు లైన్ కట్టి వట్టిగానే అంటారు. ఇప్పుడు 1000 మంది వట్టిగేస్తారా సార్ ఎవరన్నా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చుడు చేత కాకనా ఇవన్నీ? ఇచ్చుడు చేత కాక మీ ఊళ్ళల్లో మీరు చేసుకోవాలి, మీ ఊళ్ళల్లో మీరు ఇప్పించుకోవాలంటే మేము మండలంకు చేసినాం సార్. మేము జడ్పీటీసీగా చేసినాం, మాజీ జడ్పీటీసీని. మేము ప్రశ్నించేద్దాం దౌర్జన్యాలు చేస్తున్నారు, ఊర్లు చేసి భయపెట్టిస్తున్నారు. ఇది సార్ పరిస్థితి. ఇప్పటికీ కూడా ఇది ఇక్కడ ఉన్నటువంటి 2-3 ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయి సార్. వాళ్ళ మీద అధికారులు కుమ్ముక్కాయి, వాళ్ళతో కుమ్ముక్కాయి తెచ్చిన ఇంతకు ముందు వచ్చిన సంచులు కూడా అర్ధరాడి పూట అమ్ముడు, పక్క మండలాలకు పక్క జిల్లాలకు అమ్ముడు. అమ్మి అది కూడా ఎంత సార్ రేటు? 300, 350కి. 350 కాదు అంటే దానికి గంట మందు తయారు చేసి తీసుకోవాలి. ఆ గంట మందుకు ప్రింటెడ్ రేట్ కంటే కూడా 150 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు దాని మీద కూడా. అయినా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఆఫీసర్
డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ స్పందించాడు, లోకల్ ఉన్న మండల అగ్రికల్చర్ ఆఫీసర్ స్పందించాడు. అసలు వాళ్ళు ఏం చేయాలి సార్ అంటే, వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కొనేటప్పుడు అమ్మేటప్పుడు వాళ్ళు తంబెట్టియాలి, వాళ్ళు రసీదు చింపాలి. రసీదులు లేవు, అంతా కుమ్ముక్కైపోయారు సార్. రానే రావు వచ్చిన కాడికి బ్లాక్ లో అమ్మేస్తున్నాం, రేట్ ఎక్కువ అమ్ముతున్నారు సార్. దుర్మార్గమైన ఆలోచన. నిన్న 640 సంఖ్యలు పోగా దాదాపు ఇంకా 400 చిల్లర మందికి కూపన్లు ఇచ్చారు. మండలాడు ఇస్తామని కూపన్లు ఇచ్చి పోలీస్ స్టేషన్ దౌర్జన్యంగా కూపన్లు ఇచ్చి ఆడ లేకుండా ఉన్నది పొందే అని చెప్పి సొసైటీ కాడికి పోలేదు. సొసైటీ కాడికి పోలీస్ స్టేషన్ కు కిలోమీటర్ దూరం సార్. ఇది సార్ మా పరిస్థితి. పోలీస్ స్టేషన్లలో రైతులను కూర్చోబెట్టుడు అనేది ఎంత దుర్మార్గమైన చర్య. మొన్న ఒక సిద్దిపేటలో కూడా ఒక ఆయన ఎస్ఐ కొడతా ఉన్నాడు రైతుని. పోలీసులకు కాలు మొక్కుడు కాదు సార్. నిన్న ఒక కుర్మాయన మల్కాపురం కుర్మాయన కళ్ళు తిరిగి పడిపోయి ఫిట్స్ వచ్చినాయి. అది పోలీసు జీబుల్లో వేసి హాస్పిటల్ కు పంపించారు సార్. ఇంత అన్యాయం ఉంటుంది. అది కూడా పోలీసు వాళ్ళు తీయమంటే మరి చచ్చిపోతాడా? బండ్లు దగ్గర లేవు, మా బండ్లు కూడా దూరం ఉన్నాయి, ఎట్లా వేసుకోపోవాలి, సైకిల్ మోటార్ కూడా లేదు అని పోలీసు వాళ్ళని బతిమలాడితే అప్పుడు ఆయన ఎస్ఐ గారు బండి ఇచ్చి హాస్పిటల్ కు పంపించారు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఇది జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో మారుమూల మండలం మాదే. ఇప్పుడు సరిహద్దులు ఉంటాం. 1000 మంది రైతులల్లా ఎన్నడన్నా పోలీస్ స్టేషన్ గడప దొక్కిన వాళ్ళు ఉంటారా అసలు? రైతులు 14.5 సంవత్సరాలు నేను సింగిల్ విండో చైర్మన్, సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేసిన ఒక్క సంచి కోసం కూడా ఇబ్బంది కాలేదు. పోలీస్ స్టేషన్ లో చిట్టీలు పంచిన సంఘటనలు లేవు, పోలీస్ స్టేషన్ లో మందు పంచిన సంఘటనలు లేవు సార్. అదే ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చేసింది ప్రభుత్వం. ఓకే, అయితే పైగా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని అంటా ఉన్నారు మీరు రాజకీయం చేస్తున్నారని. మేము రాజకీయం చేస్తున్నారని ఫోన్లు చేస్తున్నారు. అదే సిగ్గుండాలి వాళ్ళకి. ఇచ్చే చేతగాక కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తెప్పించే చేతగాకి ఇవన్నీ నాటకాలు. ఓకే సార్, నేను మాట్లాడతా, ఎస్ఐ గారితో మాట్లాడతారు. లాఠీ చార్జ్ ఎట్లా చేసి అడుగుతాను సార్. ఎస్ఐ గారితో సిఐ గారితో మాట్లాడండి. ప్రజల మీద దౌర్జన్యం చేసి కొడితే ఎట్లా సార్? అదే లాఠీ చార్జ్ ఎట్లా చేస్తారో అడుగుదాం, మాట్లాడదాం. థ్యాంక్ యూ. సుశిరా, ఎంత దారుణమైన పరిస్థితులు అంటే రైతులని ఆగమాగం చేస్తా ఉన్నారు కదా. ఆ దొంగలేమో యూరియా సరిగ్గా సప్లై చేయక ఏడిపిస్తారు. ఇప్పుడు జీతాలు తీసుకొని నెల టెన్షన్ గా ఒక ఇన్కమ్ వచ్చే మీకే గింత ఓపిక లేకపోతే, సహనం లేకపోతే, రైతు పెట్టుబడి పెట్టి వస్తుందా రాదా అని ఎదురు చూసుకుంటా కూర్చుంటాడు. వచ్చేది కూడా నెలకైనా ఒక 500-600 రూపాయలు కూడా పడదు వచ్చే లాభము. మరి అట్లాంటప్పుడు ఆయన చేస్తున్న వ్యవసాయానికి మీరు ఇస్తున్న గౌరవం ఏంది? హలో సార్, ప్రభాకర్ గారు మాట్లాడేది. సార్ గుడ్ మార్నింగ్ అండి. నేను జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా, లీడర్ టీవీ లైవ్ నుంచి మాట్లాడుతున్నా. నిన్న పెద్ద వార్త వచ్చింది నమస్తే తెలంగాణలో. మీ స్టేషన్ లో రైతులను కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టారు సార్ అట్లా రైతులని? టోకెన్ ఇచ్చిన యూరియాకి సంబంధించింది ఇచ్చిరా సార్? గతంలో ఎప్పుడన్నా పోలీసులకు ఇదేం డ్యూటీ వేసారు సార్? ఇక్కడ కంట్రోల్ కాలేదు, క్రౌడ్ కంట్రోల్ కాలేదు. అవును సార్, రేవంత్ రెడ్డి చెప్పిండా, తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టియాలని? అక్కడ గొడవ పడితే మంచిగా గొడవ పడ్డారు. గొడవ పడితే మీరు సహనంతో వాళ్ళని సెట్ చేయాల్సిందే కదా. అక్కడ మీరు స్టేషన్ తెచ్చుకోవడమే సార్ వేలాది మంది రైతులని. ఎన్నడన్నా పోలీస్ స్టేషన్ ముఖం చూసిన వాళ్ళ సార్ వాళ్ళు రైతులు? ఏమన్నా రైతులు ఏమైనా తీసుకొచ్చి ఏమైనా చేసిన లాఠీ చార్జ్ చేసిరట కదా సార్? లాఠీ చార్జ్ చేసిరట కదా? లాఠీ చార్జ్ ఎవరు చేసిరు? కొట్టిరని చెప్తారు సార్. ఇప్పటిదాకా రైతులు మాట్లాడారు, మేము లైవ్ లో తీసుకోమంటే తీసుకుంటారు. అక్కడ నాయకులు కూడా చెప్పారు ఇప్పటిదాకా లైవ్ లోనే. ఎవరికైతే చేయలేదు, లాఠీ చార్జ్ జరగలే కదా? జరగలేదు. కొట్టినరు, ఆయన ఫిట్స్ కూడా వచ్చినాయి, ఇవన్నీ చెప్తారు సార్ వాళ్ళు. చూడండి మరి, మీకు అన్ని వీడియోలు నేను చూస్తున్నా, వీడియోలు ఉన్నాయి ఫోన్ లో. మీరు లాఠీ చార్జ్ చేసినట్టు ఉంటే చూడండి. కొట్టకూరి కొట్టకూరు సార్ రైతులని. మీరు మేము రైతుల నుంచి వచ్చినాం, మేము పెద్ద హయ్యర్ క్యాస్ట్ నుంచి రాలేదు, ఏదో మేము పని చేయకుండా రాలేదు కావచ్చు సార్. అయినప్పటికీ కూడా వాళ్ళ బాధలు ఏంటో తెలుసు. మరి రైతులను పోలీస్ స్టేషన్ ఎట్లా కూర్చోబెడతారు సార్? గట్లా నేరస్తులు లెక్క కంట్రోల్ కాకనే కదా అందరితో. ఎవరు కూర్చోమంటే ఎవరు కూర్చుంటలేరు. కంట్రోల్ చేయాలి సార్, సహనం ఉండాలి మీకు. చేసుకుంటలేరు అంతే. కొంచెం సార్ నెల జీతం తీసుకునే మీకే సహనం లేకపోతే ఎట్లా సార్? నెల జీతం తీసుకుంటారు సార్ మీరు, సహనం ఉండాలి మీకు. సహనం ఉంది ఉంటే మరి ఎందుకు కంట్రోల్ కాలేదు చెప్పండి? ఎందుకు కంట్రోల్ కాలేదు? 1000 మంది వస్తే ఎట్లకెళ్ళి అంతే, మేము ఉన్నాం 4-5 అంటే మీకు సరిగా స్టాఫ్ కూడా లేదన్నట్టు. హోం మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యం ఇది. అంతే కదా సార్? మరి సరిగా స్టాఫ్ లేరంటే అది కూడా మీ నిర్లక్ష్యమే అది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసిరా, డైరెక్ట్ గా స్టాఫ్ కూడా లేదు, ఉన్న 4 నేను అక్కడ సరిగా సెట్ చేయలేకపోయినా అని చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినా అంటా ఉన్నాడు. వందలాది మంది రైతులని అట్లా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టుడు. ఇక చూడండి ఎంత దారుణము.
దొంగల పాలనను నమ్ముకుంటే రైతుకు మిగిలింది ఇగో ఇది చివరికి. పోలీస్ స్టేషన్లో కూర్చొని టోకెన్లు తెచ్చుకొని యూరియా తెచ్చుకునే పరిస్థితికి వచ్చిందంటే ఏమి పరిపాలన, ఏం చేసిండ్రు, ఏడికి తీసుకొచ్చిండ్రు, రైతుల గోస ఎందుకు పుచ్చుకుంటా ఉన్నారు, అట్లా రోజుల తరబడి టోకెన్ల కోసం ఎందుకు ఎదురు చూడాలి? మీకు యూరియా ఇచ్చుడు చేత కాకపోతే చెప్పుండ్రి, మేము ఇయ్యలేము, మా వల్ల కాదు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు కాబట్టి మేము రైతులకేం చేయలేమని చెప్పుండ్రి. సప్పుడే వ్యవసాయం బంద్ చేసుకుంటారు. మీరు మన్ను బుక్తారా, గడ్డి తింటారా, తినండి. రైతు ఒక్కనాడు వ్యవసాయం బంద్ చేస్తే ఒక్కనికన్నా సిగ్గు శరం ఉందా? మరి ఎక్కడ వరే కాంగ్రెస్ నాయకులు నిలబడాలి కదా. మరి ఇక్కడ మీరు నిజంగా సప్లై చేసినట్టయితే, నిజంగా వీళ్ళంతా రైతులు కాదు కార్యకర్తలు అయితే మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు నిలబడి మాట్లాడాల్సి ఉండే కదా, సెట్ చేయాల్సి ఉండే కదా. కావాలని రెచ్చగొడతా ఉన్నారని చెప్పి నీతులు చెప్తా ఉన్నారు కదా, మరి రెచ్చగొట్టేటువంటి మీరు దొరకబట్టాలి కదా. మేము 100 మంది వస్తే మేము ఎడికలు చేస్తాం సార్ అంటే మరి ఎవరు తప్పిదం? అది ఎవరు తప్పిదము? వ్యవసాయానికి పెద్ద పీట ఉన్న పీట ఎత్తుకపోతున్నారు ఈ దొంగలు. కుసున పీటను ఎత్తుకపోయి లాస్ట్గా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇది ఎప్పుడైనా చూసినా మా గతంలో వినడం జరిగిందా? ఇంత అధ్వానం ఉంటుందా? నిజంగా చెప్తున్నా కదా, ఈ రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అంత దద్దమ్మలు ఇంకొవడు లేడు. దరిద్రులు దాపురించి ఏమంటారు కదా, నాశనకాలం వచ్చింది. ఇంత దిగజారిపోవడమా? అరే యూరియా బస్తా కూడా అరేంజ్ చేయలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎటు పోతున్నాం? ఇంకేమిస్తారు మిమ్మల్ని? ఏం నమ్ముకోమంటారు? ఈ సంవత్సరం ఇట్లా అయిందంటే మళ్ళీ 7 నుంచి మీతో అవుతుందా? 10 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం, ఉండుర్రి. ఇప్పుడు నిలబడుర్రి, స్థానిక సంస్థల ఎన్నికలను నిలబడుర్రి, చూపిస్తారు మీకు మీ యూరియా బస్తాతోని ఒక్కొక్కరికి చూపిస్తారు. తమాషాలు అయిపోయినాయి. చేసేదేమో ఇది, దీన్ని కూడా చెప్పుర్రి. కేసీఆర్ వల్ల ఖరాబ్ అయింది, కేసీఆర్ వల్ల రాలేదు మనకు, కేసీఆర్ చేయంగానే యూరియా అంత లేదని చెప్పుర్రి. ఇక అయిపోతుంది కదా, లొల్లిపోతుంది కదా, పీడ పోతుంది ఇక. కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు? మీకు ఎట్లా కేసీఆర్ మీద పెట్టాలనుకుంటుంది, ప్రతిదీ కేసీఆర్ కదా, ఇది కూడా కేసీఆర్ అని పెట్టుర్రి. యూరియా మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్కే దొరకపోయిండు, ఇక ఆయన చల్లుకున్నాడు, బుక్కిండో, తిన్నాడో, పన్నాడో, ఆయన ఏం చేసుకున్నాడో మాకు తెలియదు, కేసీఆర్ ఎత్తుకపోయిండు మొత్తం అని చెప్పుర్రి. మీకు చేతగాక నిజంగా దద్దమ్మ ప్రభుత్వం అంటారు. ఇట్లా రైతులను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి టోకెన్లు పంచడం ఏంది? అసలు కంట్రోల్ కాలేదు. కంట్రోల్ కానంత పరిస్థితి ఎవరు తీసుకొచ్చిండు? ఎవరు తప్పిదం అది?